జూలై 4, 2025 శుక్రవారం. సో, ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంచ అంటే స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. దానితో పోల్చుకుంటే దిగుమతి ధర అంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు కానీ ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తుంటే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. సో ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ వచ్చేసి ఒక 500 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తాను. హోప్ మీకు ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ చేస్తారు. చూద్దాం స్టాక్ అనేది ఎంత మాత్రం వచ్చిందో మీకు ఈ వీడియోలో తెలియస్తుంది చూడండి. సో ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే అర్థం చూస్తే మీకు అర్థం కాదు, ఏం విన్నా అర్థం కాదు. సో ఈ వీడియో చూసి కూడా ప్రయోజనం ఉండదు అంతే. నాకు తెలిసినంత వరకు మా పర్సనల్ సజెషన్ మీ అందరికీ ఇచ్చేది నేనైతే ఇంకా నంగల్ మార్కెట్ అయితే ఒక 100-150 రూపాయల వరకు డౌన్గా జరిగింది మార్కెట్. లాస్ట్లో కూడా కొన్ని మండీల్లో స్లోగా జరిగింది, కొన్ని మండీల్లో ఇంచుమించు అలాగే జరిగింది. సో నిన్నైతే ధర అయితే ఒక 100-150 రూపాయల వరకు డౌన్ మన అంగల్ మార్కెట్. టాప్ రేటు కొంచెం అటు ఇటుగా జరిగిన రిమైనింగ్ అంతా డౌన్గానే జరిగింది. ఒక 100-150 రూపాయలకు డౌన్గా జరిగింది. ఇది అంగల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. ఇంకా అలాగే మన మదనపల్లి మార్కెట్ స్టాక్ విషయం మాట్లాడుకోవాలి. మనం ముందుగా భాగ్యలక్ష్మి మండి వైపు మాట్లాడుకున్నట్టయితే ఈ లైన్లో దిగుమతి ఇంచుమించు నేట్లాగే ఉంది. కాకపోతే టీవీఎస్ మండి లైన్లో టీవీఎస్ మండికి అలాగే ఇంకా 2-3 మండీలకు మాత్రం దిగుమతి పెరిగింది. తద్దే మండీ అన్నిటికీ దిగుమతి తగ్గింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికైతే ఇంచుమించు నేట్లాగే ఉంది. స్టాక్ వచ్చేసి ఒక 2-3 మండీకి టీవీఎస్ మండికి ఇంకో 2 మండీలకైతే స్టాక్ అయితే పెరిగింది. తద్దే మండీలన్నిటికీ నేట్లాగే తక్కువగానే ఉంది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకుంటే ఒక 2-3 మండీలు తప్పించి తద్దే మండీలన్నిటికీ నేట్లాగే స్టాక్ అయితే వచ్చింది. మరి వేలంపాట్లు అనేది ఎంతవరకు ఉంటాయి ఏమనేది చూడాలి. పెద్దగా మార్పు అయితే లేదు, ఇంచుమించు నేట్లాగే ఉంది. ఇంకా టైం అయితే ఉంది కాబట్టి 6:18 అయితే ప్రస్తుతానికి అయితే టైం అంటే సమయం అయితే అవుతుంది కాబట్టి ఇంకేమైనా ఈ తర్వాత ఏమైనా స్టాక్ రావచ్చా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే స్టాక్ అయితే పెద్దగా మార్పు అయితే లేదు, నేట్లాగే స్టాక్ అయితే వచ్చింది. ప్రస్తుతానికైతే ఒక 5% తక్కువ, ఇంకా టైం ఉంది కాబట్టి 5% కూడా ఫిల్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఏం రేట్లు ఉంటాయి చూడాలి. మీకు ఈ తక్షణ భూవరం బుకింగ్ చేసుకోవాలంటే కింద నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు, మీరు బుక్ చేసుకోవాలంటే.